తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సార్ 2 క్వశ్చన్స్ ఇక్కడ అడగాలి. ఇప్పుడు అర్జెంటుగా అందరికి భయం ఏంటంటే ఇప్పుడు మా ఇంటి కింద ఒకప్పుడు చెరువు ఉందా అని వెతుక్కోవాలా? లేదు, అవసరం లేదు. అలా లేదు కదా? లేదు. ఎందుకంటే నేను లైట్ గా అడిగాను. చెరువు కింద మా ఇల్లు కూడా ఎవరో అన్నారనమాట, చెరువులో ఉంది, బఫర్లో ఉందని ఎవడో పెట్టారు. అప్పుడు పెడితే అసలు దాని మీద కూడా నేను అప్పుడు క్లారిటీ ఇచ్చాము కూడా. ఒకటి స్వప్న, ఐ క్లారిఫై ఆన్ దిస్. చెరువులు అనేది నోటిఫై చేస్తున్నాం, అన్నీ కూడా నోటిఫై చేసి ఎక్కడో ఆల్రెడీ చెరువులు కట్టేసినవి ఉన్నాయి. నల్లకుంట చెరువులోనే ఉంటుంది, మాసప్ ట్యాంక్ అది ఉంటుంది. సో మీరు మాసప్ ట్యాంక్లో ఉంటారా? సరే అక్కడ కూడా అది దట్ వాజ్ వన్స్ అపాన్ ఎ టైం ఒక ట్యాంక్ అది ఉండొచ్చు. సో అది ఉన్నది, ట్యాంక్ ఉంది. సో దాంట్లో వచ్చేసే బిల్డింగ్ అన్నీ మొత్తం నేను అదే చెప్పాను కదా, 2024 నాటికి నివాస గృహాలు ఇస్తే ఎవడు ఆ తర్వాత ఎవరన్నా కడుతుంటే మటుకు దాన్ని తప్పకుండా దాని మీద వెళ్తాం. పర్మిషన్స్ కూడా 2024 కన్నా ముందు వచ్చి తీసుకున్న వాళ్ళు కడుతున్న బిల్డింగ్స్ అవి ఉన్నాయి కదా, దాని మీద కూడా మనం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే గవర్నమెంట్ హాస్ టేకెన్ పాలసీ డెసిషన్. బికాస్ వాడు ఎప్పుడో 2021లో పర్మిషన్ తీసుకొని ఉంటాడు, తీసుకొని అపార్ట్మెంట్స్ రైజ్ కడుతున్నాడు, అన్నీ అమ్మేసి ఉంటాడు జనాలకి. జనాలు అమ్మేసి ఉంటే వేలాది మంది కొని ఉంటారు. ఇప్పుడు మనం ఒకటి హై రైజ్ బిల్డింగ్ ఉంది, మీరు ఒకటి కడుతున్నారు, వాడు చెరువులోనే కడుతున్నాడు, FTL కడుతుండొచ్చు అతను. బట్ ఏమైంది, మేము ఫస్ట్లో అవి కూడా తీసేయాలనేటటువంటి దృక్పథంతో ఉన్నా నేను. 100% వెళ్ళిపోవాలనుకున్నాం. బట్ గవర్నమెంట్ థింగ్స్ ఇన్ బిగ్గర్ బ్రాడ్ ఇది కాబట్టి, అంటే నేను నా హైదరాబాద్కే చూస్తాను. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అప్పుడు బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వాళ్ళు అందరూ దేవాజ్ సబ్ కమిటీ క్యాబినెట్ నుంచి దే సీ ద బిగ్ పిక్చర్. ఇంకా ప్రభుత్వం అనేది ఇంకా విస్తృతంగా చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు దానివల్ల మనం ఇప్పుడు హైడ్రా అనేది ఈరోజు వచ్చింది. ఇన్నాళ్ళు అది 3 ఏళ్ల క్రితం పర్మిషన్ తీసుకొని వేలాది మంది కొనుంటే కనుక వాళ్ళు డౌన్ పేమెంట్ చేసి ఉంటారు. ఏది మనకి ప్రీ లాంచ్ ఆఫర్లో కట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇట్లా ముందే తీసుకొని డబ్బులు కట్టేసిన వాళ్ళు ఉంటారు, కట్టి ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెరువు అంటే కనుక ఆ డబ్బులు అన్నీ బిల్డర్ ఇవ్వడు. ఇవ్వకపోతే ఇక్కడ అది లెక్కేస్తే దాదాపు 10,000 కోట్ల మనీ లాక్ అయి ఉంటుంది అక్కడ. అది లెక్కేశారు, 10,000 కోట్ల పైన అట్లా మనీ లాక్ అయి ఉంటే ఇవన్నీ రేపు అంటే అతలకోతలం అవ్వకూడదు సిస్టమ్ అంతా. ఈరోజు నుంచి మనం ఫాలో అవుదాము అనేది అనుకున్నాం. ఇంకొక దీని అనుబంధ ప్రశ్న ఏంటంటే సార్, నేను సివిక్ బీట్ ఎక్కువ చేశాను సార్, 100 ఎపిసోడ్స్ చేశాను. వర్షాకాలంలో కొన్ని అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో మీరు నడుస్తూ ఉంటే మోకాల్లోకి నీళ్లు రావడం సెల్లార్లోకి, అక్కడ ఎలక్ట్రోక్యూట్ అయిపోయి పోయిన వాళ్ళ కేసులు ఆఫ్ ఫ్రీక్ ఇన్సిడెంట్లు ఇట్లాంటివి కూడా చూసాం. సో అలాంటి బిల్డింగ్లకి మరి ఇస్ దేర్ సొల్యూషన్? బికాస్ అంటే దానికి సొల్యూషన్ అంటే కట్టేశారు, ఇక దానికి సొల్యూషన్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు ఓన్లీ సీ దట్ అక్కడ డ్రైన్ నెట్వర్క్ని కొంచెం ఇంప్రూవ్ చేసి అక్కడ ఆ నీళ్ళు ఎందుకు వస్తున్నాయో చూడటం, చూసి అక్కడ ఆ నీళ్ళంతా కూడా సపోజ్ చెరువులోకే వస్తున్నాయి అనుకుందాం, చెరువులో కట్టాడు, లేకపోతే లో లైంగ్ ఏరియాలో కట్టారు, అక్కడ ఒక డ్రైనేజ్ నెట్వర్క్ దాన్ని తయారు చేసి ఆ వాటర్ బయటకు తీసుకెళ్లేదానికి అది మీ పరిధిలోకి రాదు, కానీ అది వీళ్ళు ఉంటారు. SNDP అని కార్పొరేషన్ కింద స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. బట్ వీ ఆల్సో సజెస్ట్ అండ్ సేయింగ్ దట్ ఇట్లా చేయొచ్చు అని. వీ వర్క్ క్లోజ్లీ విత్ SNDP, వీ వర్క్ క్లోజ్లీ విత్ కార్పొరేషన్ కమిషనర్స్ కానీ వీళ్ళందరూ. వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ పారాడైమ్? సో అల్టిమేట్ ఏం లేదు, సింపుల్ ఇట్ ఈస్ లైక్ ఎట్లా ఉంటుంది అంటే అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సీ దట్ వాటర్ బాడీస్ ఆర్ సేఫ్ గార్డెడ్. డిజాస్టర్ అనేది వస్తే కనుక హైదరాబాద్కి ఒక పెద్ద వర్షం పడ్డా కానీ కూడా ఫ్లడ్డింగ్ అవ్వకుండా, అన్నీ మునిగిపోకుండా, కాలనీలు అన్ని బస్తీలు మునిగిపోకుండా చెరువులు ఎక్కడికక్కడ తయారు చేయటం, నాలాలు వీలైనంత వరకు మనం సాఫీగా నీళ్ళు వెళ్ళేటట్టు ట్రై చేయటము. ఆల్రెడీ ఉన్న నాలాలు ఇప్పుడు మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం, మీరు చూస్తుంటారు. మేము 2,000 లారీల పైన చెత్త తీసాం ఈ లాస్ట్ అయితే 1.5 మంత్లోనే. అవి ఎంత ఎప్పటి నుంచి ఉన్నాయి, లాస్ట్ 20-30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సిల్ట్ అనమాట. నీళ్ళు వస్తాయి కదా, కొట్టుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో మట్టి ఉంటుంది, ఆ మట్టి అంతా డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయ్యి ఏమవుతుంది, యూసఫ్గూడ దగ్గర ఒకటి నాలాను ఓపెన్ చేసాం, ఇది మన కృష్ణనగర్ దగ్గర. 6 అడుగుల లోతు ఉండాల్సిన నాలాల్లో, అంటే డ్రైన్ కింద భూమి కింద, అంటే మనం ఏది పైన స్లాబ్ వేసేసారు, దాంట్లో 5 అడుగులు మట్టే ఉంది, ఇక 1 ఫీటే నీళ్లు పారుతాయి అనమాట. ఎప్పుడు పోవాలి అప్పుడు? ఒకవేళ 5 అడుగులు 6 అడుగులు నీళ్ళు ఉంటే కనుక ఎంత నీళ్ళు పోతాయంటే అదే అంటే గంటలో డ్రైన్ అవుట్ అవ్వాల్సింది 24 గంటలు పడుతుంది అనమాట. సో ఇప్పుడు మట్టినంతా తీసేస్తున్నాం, పగలు కొట్టి దాన్ని తీస్తున్నాం. తీసి ఇదంతా మా దగ్గర ఏది ఒక మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి. అంటే వీఆర్ ట్రైంగ్ టు సీ దట్. అంటే నేను మొత్తానికి సొల్యూషన్ ఏదో ఇచ్చేస్తాం, అద్భుతాలు చేస్తాం, నేను ఎక్కడ అట్లా మాట్లాడట్లేదు. వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఫ్రమ్ హైడ్రా సైడ్, ప్రతి అధికారి కూడా కష్టపడి విత్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఏజెన్సీస్, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, DGP గారు కూడా, సివి ఆనంద్ గారు కూడా పర్సనల్గా హీ హాజ్ కమ్ ఆన్ టు ద ఫీల్డ్ అలాంగ్ విత్ ఫర్ దీనికి. సుదర్శన్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వైజర్, వారు కూడా వచ్చారు. కార్పొరేషన్ సైబరాబాద్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్, అందరూ, మల్కాజ్గిరి కమిషనర్, పోలీస్ కమిషనర్, కార్పొరేషన్ కమిషనర్, అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్.
చేస్తూ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ట్రయింగ్ టు సీ దట్ వర్షం పడ్డప్పుడు నీళ్లు నిలవకుండా చేసేది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఒక్కరోజు ట్రాఫిక్ జామ్, దానివల్ల మన స్టేట్ జిఎస్డిపికి ఇంపాక్ట్ అయ్యేది 500 కోట్ల నష్టం అనమాట. అండ్ అది ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్లో మనం ఒక సివిలైజ్ సొసైటీలో ఏంటి, వాట్ ఈస్ దిస్, ఈ చెరువులు ఇవన్నీ అనేది చెప్పే ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి చెరువుకి. అండ్ సున్నం చెరువు దగ్గర మేము చూసామండి. సున్నం చెరువు అని మేము ఎక్కడైతే కనుక కొంత కూల్చినప్పుడు దే వాజ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్, గుడిసెలు తీశారు అయ్యని. వాళ్ళందరికీ 2 bedroom houses ఇస్తున్నాం. మా వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా కంపెన్సేట్ చేస్తున్నాం అంతే. అండ్ దాంట్లో ఆ పక్కన మేమేం చేసాం, సున్నం చెరువు దగ్గర మాదాపూర్లో ఉంటుంది, గుట్టల బేగంపేట దగ్గర బోర్లు పక్కన ఉన్నాయి. చాలా బోర్ల నుంచి 100 ట్యాంకర్లు రోజు మాదాపూర్కి సప్లై చేస్తున్నారు చాలామంది అక్కడ. ఆ బోర్లో వాటర్ తీసుకొని టెస్ట్ చేసాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపిస్తే మాకు ఇట్ వాస్ స్టార్ట్లింగ్ రివల్యూషన్ ఫర్ మీ అనమాట. ఏమని ఇచ్చారు, నికిల్ ఉంది, విపరీతమైన నికిల్ కంటెంట్ ఉంది, అండ్ విపరీతమైన లెడ్ కంటెంట్ ఉంది. అంటే 7 to 12 times మోర్ దెన్ ద పర్మిసిబుల్ క్వాంటిటీ. ఆటిజం ఉంటుంది, క్యాన్సర్ ఉంటుంది, లివర్ మొత్తం దెబ్బతింటుంది, కిడ్నీస్ దెబ్బతింటాయి, మొత్తం మీకు బాడీ మొత్తానికి మీకు ఏంటంటే టోటల్గా డెబిలిటేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. టోటల్గా అసలు అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టరు. ఇప్పుడు పిల్లలు ఎవరైతే గారు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళు పిల్లలు కానీ పరిస్థితి సామర్థ్యం తగ్గిపోద్ది. అంటే సిస్టమ్ మీద ఇంత ఇంపాక్ట్ పడుతున్నప్పుడు మనం అడ్రస్ చేయాలా లేదా, అది కరెక్ట్. సో ఇవన్నిటిని ఏం చేశారు, వదిలేస్తే కాదు కదా. దానికి హైడ్రా అనేది ఒక సంస్థని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంలో మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణలో తీసుకొచ్చినటువంటి మోడల్ ఇది. నాకు జస్ట్ ఊరికే థింకింగ్ అలౌట్ సార్, నేనే కాంట్రవర్సీలోకి మిమ్మల్ని ఆగను, కానీ గత ప్రభుత్వాలకి ఇది తట్టలేదా, వాళ్ళకి తెలియలేదా, లేక చిత్తశుద్ధి లేదా అనే ఒక క్వశ్చన్ నా మైండ్లో అలా ఉండిపోతుంది. అంటే ఇట్ ఈస్ లైక్ నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ గత ప్రభుత్వాలు అనేది కాదు, కానీ బట్ ఈ ప్రభుత్వానికి ఒక రిఫార్మేటివ్గా వెళ్ళాలనేటటువంటి ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అన్నిటికన్నా తీసుకొచ్చిన బెస్ట్ రిఫార్మ్ ఇన్ ఇది ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ హైడ్రా అని చెప్పి వారు మొన్న ఎక్కడో చూస్తుంటే నేను చూశాను టీవీలో అనమాట. చూసినప్పుడు సో వారు చెప్తున్నారు. సో అంటే డెఫినెట్లీ చాలా రిఫార్మ్స్ తెచ్చారు. ఇప్పుడు లైక్ మనకేది ఈగిల్ అని తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ ఫుడ్ అడల్టరేషన్ మీద కూడా ఏదో తయారవుతుంది తెస్తున్నారు. బట్ హైడ్రా డెఫినెట్లీ ఇట్ ఆల్సో వన్ ఆఫ్ ద ఈ రిఫార్మ్లో ఇది కూడా ఒక మంచి ఏజెన్సీగా వచ్చాయి. చాలా గవర్నమెంట్లు చాలా చేస్తుంటాయి, ఈ గవర్నమెంట్కి ఇది తీసుకొచ్చింది. ఇది చాలా మచ్ నీడెడ్ సార్, ఫ్రాంక్లీ చెప్పాలంటే, ఫర్ సిటీ ప్లానింగ్. బికాస్ కేయాటిక్ 400 ఏళ్ల క్రితం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మార్చలేవని గతంలో చాలా మందిని అడిగినప్పుడు చెప్పారు. బట్ మార్పుకి ఒక శ్రీకారం మొదలైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.